భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 185 శాసన మండలి చైర్మన్ లేదా డిప్యూటీ చైర్మన్ తొలగింపు తీర్మానం పరిశీలనలో ఉన్నప్పుడు అనుసరించాల్సిన ప్రక్రియ గురించి తెలియజేస్తుంది. ఇక్కడ ఒక వివరణ ఉంది. అధ్యక్షతపై నిషేధం. శాసన మండలి చైర్మన్ లేదా డిప్యూటీ చైర్మన్ను తొలగించే తీర్మానం ఉన్నట్లయితే తీర్మానం పరిశీలనలో ఉన్న ప్రక్రియకు ఆ వ్యక్తి అధ్యక్షత వహించలేరు. వారు హాజరైనప్పటికీ వారు అధ్యక్షత వహించడం మానుకోవాలి. బదులుగా ఆర్టికల్ 184(2) లో పేర్కొన్న నిబంధనలు వర్తిస్తాయి. ఈ నిబంధన చైర్మన్ లేదా డిప్యూటీ చైర్మన్ కు వారి తొలగింపుపై చర్చ జరుగుతున్నప్పుడు ప్రొసీడింగ్లపై నియంత్రణ ఉండదని నిర్ధారిస్తుంది. పాల్గొనే హక్కు. అధ్యక్షత వహించినప్పటికీ వారి తొలగింపు తీర్మానంపై చర్చ జరుగుతున్నప్పుడు శాసన మండలి కార్యకలాపాలలో మాట్లాడే మరియు పాల్గొనే హక్కు చైర్మన్ కు ఇప్పటికీ ఉంది. అంటే వారు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయవచ్చు మరియు చర్చలో పాల్గొనవచ్చు. అయితే వారి ఓటు హక్కు పరిమితం. ఆర్టికల్ 189 ప్రకారం చైర్మన్ ఒక్కసారి మాత్రమే ఓటు వేయగలరు, అది కూడా మొదటి సందర్భంలో మాత్రమే. ఓట్ల సమానత్వం ఉన్నట్లయితే నిర్ణయాత్మక ఓటు వేసే అధికారం చైర్మన్ కు ఉండదు. ఇది వారి తొలగింపుకు సంబంధించి నిర్ణయం తీసుకునే ప్రక్రియలో న్యాయంగా మరియు నిష్పాక్షికతను నిర్ధారిస్తుంది. సారాంశంలో ఆర్టికల్ 185 పరిమిత ఓటింగ్ హక్కులతో చర్చలో పాల్గొనడానికి వీలు కల్పిస్తూనే ప్రొసీడింగ్లకు అధ్యక్షత వహించకుండా నిషేధించడం ద్వారా శాసన మండలి చైర్మన్ లేదా డిప్యూటీ చైర్మన్ను తొలగించడాన్ని పరిగణనలోకి తీసుకునే న్యాయమైన ప్రక్రియను నిర్ధారిస్తుంది. భారత సంవిధానము. భాగము 6. రాజ్యములు. అధ్యాయము 3. రాజ్య శాసన మండలి. రాజ్య శాసన మండలి అధికారులు. ఆర్టికల్ 185. సభాపతి లేక ఉపసభాపతిని పదవి నుండి తొలగించుటకు తీర్మానము పర్యాలోచించబడుచున్నప్పుడు ఆయన అధ్యక్షత వహించకుండుట. 1. సభాపతిని పదవి నుండి తొలగించుటకు తీర్మానమేదైనను పర్యాలోచనలోనున్నప్పుడు సభాపతి లేక ఉపసభాపతిని పదవి నుండి తొలగించుటకు తీర్మానమేదైనను పర్యాలోచనలోనున్నప్పుడు ఉపసభాపతి శాసన పరిషత్తు యొక్క ఏదేని ఉపవేశమునందు ఆయన హాజరైయున్నప్పటికిని అధ్యక్షత వహించరాదు. మరియు అట్టి ప్రతి ఉపవేశమునకు 184వ అనుచ్ఛేదములోని ఖండము 2 యొక్క నిబంధనలు సందర్భానుసారముగా సభాపతి లేక ఉపసభాపతి హాజరులో లేనట్టి ఉపవేశనమునకు వర్తించునట్లనే వర్తించును. 2. సభాపతి పదవి నుండి తొలగించుటకు తీర్మానమేదైనను శాసన పరిషత్తులో పర్యాలోచనలో నున్నప్పుడు ఆ పరిషత్తులో మాట్లాడుటకును అన్యథా దాని కార్యకలాపములలో పాల్గొనుటకును సభాపతి హక్కు కలిగియుండును. మరియు 189వ అనుచ్ఛేదములో ఏమీయున్నప్పటికిని అట్టి తీర్మానముపైగాని ఆ కార్యకలాపములో ఏదేని ఇతర విషయముపైగాని మొదటిసారి మాత్రమే ఓటు చేయుటకు ఆయనకు హక్కు యుండును. కాని ఓట్లు సమానమై యుండునడల ఓటు చేయుటకు ఆయనకు హక్కు ఉండదు. The Constitution of India. Part 6. The States. Chapter 3. The State Legislature. Officers of the State Legislature. Article 185. The chairman or the deputy chairman not to preside while a resolution for his removal from office is under consideration. 1. At any sitting of the Legislative Council, while any resolution for the removal of the chairman from his office is under consideration, the chairman, or while any resolution for the removal of the deputy chairman from his office is under consideration, the deputy chairman shall not, though he is present, preside, and the provisions of clause 2. of Article 184 shall apply in relation to every such sitting as they apply in relation to a sitting from which the chairman or, as the case may be, the deputy chairman is absent. 2. The chairman shall have the right to speak in, and otherwise to take part in the proceedings of, the Legislative Council while any resolution for his removal from office is under consideration in the Council and shall, notwithstanding anything in Article 189, be entitled to vote only in the first instance on such resolution or on any other matter during such proceedings, but not in the case of an equality of votes.